నీ నిలసీన మారాది అనుకున్నాడు. మన కడుపు వండకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఈ అన్న వేనడికి తోడబుట్టిన అన్న, మరి అన్న తోడబుట్టి నేనున్నా కదా. మన అన్న మైనంపురాలకు 7 కొడుకులు, వాళ్ళు ఛత్రిక భరణిక రాజులు. నా అన్న దగ్గర పోయి, అన్న నీ ఒక్క కొడుకు నాకు ఇవన్న ఒక మాట అడుగుదామమ్మా. ఎంత మాటనా అయ్యా, ఇలా నీ అన్నగారు మన 7 కొడుకులు అంటే నీ అన్న దగ్గర పోయి నీ అన్న కొడుకుని తీసుకొని మనం చదువుకుందాం అన్నావు. సరేనాదా అన్న నీ ఏళ్ళైతే వదలైతుందానయ్యా. రేపటికల్లా మరి మనం జాదంగా పెంచంగా ఏడాడన్నా నాకు కోపం వచ్చి ఇందిరా పోడని నేను అన్ననాడు. ఆ తల్లి చూసిన మీ వదిన మాయలాంటి ఆ మాట వింటే తల్లి మనసు బాధపడుతుంది అయ్యా. వాళ్ళ పిల్లలు మనకెందుకు అయ్యా. సరే నీ మాట నీ కాదన్నదా, నేనెందుకు కావాలి? నీ అన్నతోటి ఆ మాట చెప్పవయ్యా. అన్న వెనకిన మైనపురాలు ఒక్క మాట అడుగుతే, ఒకవేళ నాన్న సంబురంగా కొడుకునితే మనం ఆ కొడుకు చూసుకుంటే సంబరపడదాము. కన్న భ్రమల కంటే సాదుకున్న భ్రమల పెద్ద అన్నడే. అయ్యో నాన్న నా మాట కాదంటాడా బామ్మ, ఒక మాట నాన్నను అడుగుతానన్నాడే. అయ్య కత్తిరి మీద ఉన్నోడు పిల్లగాడు నిలసీన మన ధనవంట కన్నా మైనమ్మ మారావు దగ్గరికి. రామ 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 నా మాట కాదంటే నాన్న నా మాట కాదంటే అనుకున్నాడే. అవ్వా సిలుకలాంటి మోకమైన అవ్వాలా కింద కూడా ఉంచుకున్నాడు రామారావులాంటి మోకమైన రామారావు కడగల మొక్క కలిసి చేసుకున్నావు తమ్ముడా. తమ్ముడా నీలసేన తమ్ముడా, ఎవరన్నా కొట్టినారా ఎవరన్నా కొట్టినారా ఎవరన్నా కడగల్ల మొత్తం కలిసి వేసుకున్నావు తమ్ముడా. నువ్వు చిన్న నాడగా చచ్చిపోతే అయ్యా చచ్చిపోతే అనిచేత మనకు లెక్క చదువుకున్నా తమ్ముడా. తమ్ముడా ఏకంటే వచ్చిందిరా తమ్ముడా, ఏం బాధ కలిగిందిరా? నాడు అవ చచ్చిపోతే అయ్యే చచ్చిన్నాడు, నిన్ను తీసి మా చేతిలో పెడితే అవ నా తమ్ముడు కాదు కన్న కొడుకు లెక్క సాది పెద్ద చేసి అవ్వలేని బిడ్డ తీసుకొచ్చి మరదలు కాదు నాకు తోడబుట్టే చెల్లె లెక్క, చెల్లె కాదు కన్న బిడ్డ లెక్క సాది పెద్ద చేసి నిమ్మవాతులు నీకు లెక్క చేసిన తమ్ముడా. సంసారం ఎల్లో ఎల్లక భార్య మీద కోపం భర్త అంటారు, భర్త మీద కోపం భార్య అంటారు.
నా మరదలు నిన్నేమన్నా మాట అన్నదా అన్నా. లేకపోతే తమ్ముడా నువ్వేమన్నా మరదలు అన్నవా ఎవరన్నా ఇరుగొల్ల పొరుగొల్ల ఇంటి పక్క వాళ్ళు ఎవరన్నా మాట అన్నారా తమ్ముడా అన్నా నన్ను ఎవరే మాట లేదు కానీ ఒక్క మాట అన్నా రేపటి కలిగి పరాయలు నాకు అవుతారా ఎంత కోపం వచ్చినా ఎంత తాపం వచ్చినా నా అన్న నాకైతాడు అన్నా నీళ్ళల్లో నీళ్ళు కలిస్తే నన్ను నిమ్మలెక్కి పారుతాయా పాలల్లో పాలు కలితే పరసలెక్కి పారుతాయా అన్నా ఆమెల కిసాలి తేళ్ల కిసాలు ఒక తల్లి పిల్లగల పోరాటం ఉండదు అన్నారు అన్నా ఇవాళ నా మనసులోనే ఒక్క మాట అంటే అన్నా ఇవాళ నీ కడుపు పండింది 7 కొడుకులు కన్నా 7 కొడుకులు చత్రిక భరణిక రాజులు అన్నా ఇలా ఒక్క తల్లి కడుపులు మనం 2 చెక్కలై పుట్టినవే అన్నా నీ రాదేమో గట్లున్నది నా రాదేమో గిట్లున్నది అన్న ఇలా మా కడుపు వండలేదు కాబట్టి నువ్వు వదిలి ఏమనుకోనంటే ఒక్క మాట అడుగుతున్నాను అనుకుంటానన్నయ్య తమ్ముడా నువ్వు ఏ మాట అడిగినా నేను కదన తమ్ముడా అన్నా ఇవాళ నీకు దాచి దొంగతనం ఏమి లేదు కానీ అన్నని 7 కొడుకులకి వెళ్ళి ఒక్కో కొడుకుడు నా చేతిలో పెడితే కాదు మా అన్న ఒక్కో కొడుకుడు నా చేతికిస్తే అన్న రేపటి కళ్ళ కాలు ముళ్ళని కట్టగాలం వచ్చిన్నాడు నా చిన్నబాబు కట్ట వచ్చిందని నా చిన్నబాబు కట్ట వచ్చిందని అన్న ఇలా నీ కొడుకుంటే నా దగ్గరికి వచ్చి రాంగన్న అన్న నా కాలుకు ముళ్ళిరిగితే అయ్యో పిల్ల బాబలే రోడ్డు మా చిన్న బాబని అన్న నోటాది తడే నాన్నో నోటాది తడే నాన్న అమలాలు ఒక మాట అంటారా ఎవరు లేకుండా పానం పోతే ఏమంటారు దానిలో దీపం పెట్ట దిక్కు లేదు అంటారు ఏమన్నా అమ్మ ఎంత తాగు పోతోడైనా ఎంత తిరుగు పోతోడైనా ఒక్క కొడుకుంటే అట్లా తిరిగచ్చి అగడల్లకి ఇంటికి వచ్చి ఓ అవ్వ తిన్నవా ఓ బాబు తిన్నవంటే ఏ అబ్బాయికైనా తురిదైతుంది ఏమన్నా నీ యొక్క కొడుకునితే నాయన్న నీరు చదువుకుంటా నాయన్న నేను పిల్ల పాపాలు లేని నేనున్నారా ఓ అన్న రేపటి కల్లా చచ్చిపోతే కనిపిస్తామా మనుంటే ఇలా కాకపోతే రేపు కనిపిస్తాంరా సత్య కనిపిస్తామా అన్నో లంగాయి దొంగయి భూమి మీద బతకాలనుకుంటారు అన్నా ఈ అల్లసచ్చిన వాళ్ళు కనిపిస్తారా అంటే ఈ అలసరి ఏ పండుగ అన్నో ఈ మరవైన వారి సంస్థానంలోన గా ఆత్మకల్ల కనికయ్యే జీవనం పోంగ నీ ఓలే పెద్ద కొడుకై పుట్టి గా కనికయ్యే జీవనం పోంగ అన్న నీకు తమ్ముల మీద పానం అన్నట్టు గా మహారాజు కనికయ్యే జీవనం పోతే గా తోడబుట్టిన తమ్ములుంటే అన్న అన్నని 11 రోజుల బట్టి నోట్ల అన్న వీధి పాట తీస్తలేరు కాదేనన్నా కనికయ్య జీవనం పోంగా చిలకల గుంపులే గా మనవరాళ్ళు 11 రోజుల బట్టి ఓ తాతని ఓ మనవరాల నేను ఒకరి నెత్తి మీద 5 చేతులు అయ్యే రోజుకోలే నేను మళ్ళీ కథనే వింటూ నాకు 3 బిడ్డలని నా బిడ్డలు పేరు అతనే బిడ్డల బిడ్డలాలి కాసేపు అయితే ఎవరింటి వాళ్ళు పోతారే బిడ్డో మీ అత్తగారి ఇళ్ళల్లో వేయినాక ఎరుకున్నోళ్ళు ఓ మాట ఎరకలేనోళ్ళు ఓ మాట బిడ్డ 11 రోజుల బట్టి మీ అమ్మగారింటి కడగే పండుగ చేసుకున్నారంటే బిడ్డ మాయలా చెరాలి నా బిడ్డ చెప్పుకుంటా ఎడతారా బిడ్డల రంగా బిడ్డ మీ మీద ప్రేమ నాకు తీరపాయనా నా బిడ్డ ఎరకవా బాబును పోతానగా నా బిడ్డ సునీత
ప్రేమలు ఓ బిడ్డలాల ఏదన్నా పండుగ అయితే బిడ్డలాలు ఇక మా పాప వస్తాడని నాతో వదులుతారా బిడ్డ ఆడవిలగల్లకి ఎన్నడానికి రాకుండా ఏడాదికి ఒకనాడు బళ్ళకత్తి బతుకమ్మ పండుగ నాడు అమ్మయ్య ఉన్నోళ్ళందరూ బిడ్డలు వాళ్ళకి వద్దంటే మా అయ్యలో చిన్నని బిడ్డ మీరు బందిని గుంజలు పట్టుకొని చూద్దంటే అన్ని తీరులో చక్కదనం ఉన్నోళ్ళు ఏమంటారు దానికి అయ్య దిక్కున్నాడో లేడో ఎవరు తోలుకపోతలేడు అన్ననాడు బిడ్డ అయ్యా తమ్ముడా రాజన్న పోతన్నరా అయ్యా తమ్ముడా ఈరన్న పోతన్నరా ఎవరి తమ్ముడా రాజన్న ఈ అడిగిన బాకి జరుగుతుంది ఎన్నడన్న నా బిడ్డలు ఏదన్నా పండుగ వచ్చినా మీ ఇంటికి వచ్చిన్నాడు మీరు ఏం పెట్టకున్నా నా అన్న బిడ్డలు వచ్చిన కాళ్ళు నీళ్ళిచ్చి కట్టదుక పడుకుండ్రి వాడే చచ్చిండు ఆ పోరగాళ్ళు ఎక్కడల్లానే మీరు దూరంగా వద్దకుర్రే అయ్యో కోడల్లాలా మీ కొడుకులంట రానే బిడ్డ మీ భూములంట రాను సాగలంట రానే అవ్వా నా బిడ్డలు వచ్చిన్నాడు బిడ్డల మీరేం పెట్టకుండా అక్క మీరెప్పుడు వచ్చిందని కాలం నీళ్ళు ఇచ్చి కట్టసుక పడుకుండ్రి బిడ్డ ఒకవేళ మీరు మాట్లాడపోతే నా బిడ్డల గలవల్ల నిలబడి ఓ నాయనా కనుకయ్యా ఏమన్నా మాతో మాట్లాడతలేదని నా బిడ్డ నా ఇల్లు ఒక చూసుకుంటే ఎడతారే అమ్మా అయ్యో బిడ్డ బిడ్డేలాలా అయ్యో బిడ్డేలాలంగా తాతాని బిడ్డ అమ్మగారి ఇల్లాని మీరద్దే బిడ్డ బిడ్డ బిడ్డలారా అమ్మగారు ఇంటిగా తిన్నాడు నా బిడ్డల పిల్లలు వచ్చినారే బిడ్డ నేను మంచంలో కూర్చుంటే మీరు సిలికల గుంపోలే నా చుట్టూ తిరుక్కుంటా తాతను పిలుతారా అవ్వా నా కొడుకుల బిడ్డలాలా మీ నెత్తి మీద 5 వచ్చంతలో రోజుకోలేదే అయ్యా గత జీవితంగా గత జీవితంగా గద్దచ్చి కోడి పిల్ల ననుక పోయినట్టు ఈ అడిగి అయ్య పేరు మాసిపోతుంది బిడ్డ అయ్య మాకి చేరుతుంది బిడ్డ మీరు మీ అత్తగారి ఇళ్ళల్లా నాటయ్య వేయిన కాడా బిడ్డ మీరు కలువ వేయిన కాడా అన్ని తీరులో చక్కదనం ఉన్నాళ్ళు నవ్వుకుంటా నాట్లేస్తాడే బిడ్డ మీరు వెనకనక పోవుకుంటా బిడ్డ కర్ర కర్రతోటిగా కర్ర కర్రతోటిగా అయ్యలా చిన్నాను అయ్య వీధి పాటమా పాడుకుంటార బిడ్డమా అయ్య పండుగ బిడ్డమా ఓ బాబు కనుకయ్యా నువ్వులే నీ ఇల్లు మన శ్రీకాదాయగా ఓ అన్నమైనంబు రాజా ఈ అలవిల్ల పుజ్జుడు బలిగా ఉంటే వేరే చేసినట్టు ఒకవేళ నేను చచ్చిపోతా నన్ను ఎవరా చేస్తానే అన్నా తమ్ముడా నీల సత్యనారాయణ స్వామి కొడుకు ఉండాలి ఎక్కవారు 7వ 4 ఉండాలి ఏ మారణ కానీ ఏ ఊరికి పోయినా ఏ పల్లె పోయినా అయ్యా నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎంత డబ్బు ఉన్నది ఇవ్వలేరు అయ్యా నీ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటారు ఏ ఊరు ఏ పల్లె అని అడుగుతారు కోరిక కలిగింది బిడ్డల మీద నీకు ప్రేమ కలిగిందా అన్నా మైనంపి రాజా నా కడుపు వండలే నీ కడుపుకి ఆశపడతాము 7 కొడుకులల్లా ఏ కొడుకు నుంచి పర్వాలేదు అన్నా తమ్ముడా
మొచ్చ గురువు మొగడికి పెన్నమే పెద్ద గురువు అన్న అమ్మ ఈడు ఉండు నేను వదిన నా భార్యను అడిగేస్తా మరి ఆ మాట కూడా అడగాలి కదా మరి ఆ మనసులో ఏం మాట ఉన్నదో అని అడిగేది రాదు మా నమ్మి రాదు భార్య ఉన్న వీడికి వేగంగా వెళ్ళిపోతా కానీ రామ రామ భార్య భర్తల కళ్ళపాలు ఉంటుందా నిన్ను మొన్న వాళ్ళకి వచ్చిన అంటారు ఓ అట్లా ఉదయం పని ఉన్నది కానీ నీకేం కానీ నీకెందుకు నువ్వు అనలేదా ఇంకా నువ్వు అననుకున్నాడు పెద్ద కోరుడు ఏమన్నా ఎందుకో అబ్బో తెల్లారు 4 గంటలు తెస్తాడు లేముందుకే ఆయికలు ఉంటాడు అల్ప తాగుతాడు పూలు తాగుతాడు చాయ్ పెడతాడు మమ్మీ చాయ్ తాగుతాడు కొడుకు మంచివాడు ఊళ్ళో ఉన్నాడో రుసాడు మనిషి మా కొడుకు కూడా బాగు నెల్లు మోసిన అది కూడా కొడుకు చూడు మంచిగా ఉన్నాడు మోసిన కానీ కోరడు కట్ట కడుపులో కోరణాలు పడ్డాయి తానికులు ఉన్నాయి అప్పుడు గోళీలు లేవు సూదులు లేవు కొడుకు వానికి ఏమున్నా నాకు కొంచెం కూడా వాళ్ళు వేరే ఆనందంగా వాళ్ళు సోపచ్చాయి వీరికి శివుడు గడ్డ కొడుకుని వాళ్ళ వద్ద మంచిగా
భార్య కట్టమంటే భర్త కట్టమంటే భార్య అన్నారు బామ ఇప్పటికి అప్పటికన్నారు పుట్టాడు కట్టం చేసి మొబైల్ వస్తే పుట్టాడు కట్టాను మనకి ఇచ్చేది ఇలా ఇలా అన్నారు బామ చంద్రుల దియ్య మధురోల మెలగది మధురోల దియ్య చంద్రుల మెలగది సమరతోని ఒత్తికి బలమన్నారు ఒత్తితో సమర బలమన్నారు సమర ఒత్తి ఏకమైతే దీపం వెలుగు ఒత్తి లేకపోయినా సమర ఏమి చేయలేదు సమరం లేకపోయినా ఒత్తి ఏమి చేయలేదు ఒత్తి సమరికి ఎట్లా అనుబంధమో సంవత్సరానికి భార్య భర్తలకు ఎట్లా అనుబంధం అన్నారమ్మా నా తోడ పుట్టిండు నా కూడా తిరిగిండు నా తమ్ముడు నీలస్తున్నారా నా నాన్నకి అవ్వదచ్చిపోతే మన కనుకనేమి నేను అయ్యాయి సాధిన నువ్వు అవ్వాయి నా మరదలు నిమ్మవతి అవ్వలేని బిడ్డ అయ్యలేని బిడ్డ అదుగో కనుకనేమి నాకు తోడ ఆరాలు కాదు నా తల్లి అనుకుంటా మాకు బావ కాదు తండ్రి అని మొక్కుతారు మామా మన గర్భవాసం అందు ఈ 7 వడుగులగా మామా తమ్ముడు నీళ్ళ తినరాదు కడుపు వండలే అగో అన్నా ఎప్పటికల్లా ఏమాడైనా 1000 బతికిన వేరు తప్పదు 100 బతికిన సాగు తప్పదు కోడి వింతలు వేసిన కొడుకొరిగా కొన్నాళ్ళు బతికిన మానవుడు కాడిపాలక తప్పదన్నారమ్మా ఏమాడైనా ఎత్తగా జరగబోయేది ఏమాడు చెప్పన్నాడు అన్నా నీకు 7 కొడుకులు నాకు ఒక కొడుకు లేరు ఈ 7 ఏ కొడుకులు ఇచ్చినా నేను చదువుకుంటే ఎప్పటికల్లా నన్ను ధర్మంగా దానం చేసుకుంటానన్నా మన కడుపుకు ఆశపడ్డడే బామా 7 కొడుకులల్లా అగో ఒక కొడుకునిస్తే నా తమ్ముడు చదువుకుంటాడు వాని కన్న పేరు దగ్గర అవుతుంది కొట్టు పేరు దూరం అవుతుంది ఎంతైనా నా తమ్ముడు కనుకరేవి కోడికి ఎడతాను నా మరదలు కోడికి ఎడతాను ఎంత కొడుకులే కనాలే కోరిక తినాలే నా కొట్టు బతుకు మానవాడా ఉండేందుకు లేకందుకు అప్పటికన్నారు మానవుడు కొట్టుడా చచ్చిపోతే తెల్లారి దీపం పెట్టే ఇంట్లో దిక్కుండదాటలే అవ్వా మరి నేనైతే కూడా ఇస్తారా నీకు నాకన్నా ఎక్కువ నీకెవరు ఉన్నారు అని ఒక కొడుకుని చిన్నోనిస్తాను అయితే మీ తమ్ముడేమన్నాడు నాకు సంతానం లేదు నాకు ఒక్క కొడుకుని అన్నా అని అడిగిండు అంతే కదా సరే ఓకే అంత బరబరే కానీ ఇప్పుడు నువ్వేమన్నా అంటే నేను కూడా ఆలోచన వచ్చింది ఇక ఆయనతో వదిలిన ఈసారి ఇచ్చి చిన్నోని అయితే చిన్నప్పుడు ఇప్పుడే మారిన మనిషి నేను అక్కడ ఒప్పుకున్నా ఒకళ్ళు ఇస్తానన్నా మళ్ళీ వదిలిన అడిగి ఇస్తా అని మళ్ళీ అంటారు అంటే నీకు నువ్వే మారుతావు మనిషి అంతేనా అంతేనా కాదా నాదేమన్నా చెప్పు ఇస్తానన్నావుగా ఇస్తానన్నావుగా సరే ఓకే నువ్వు ఇస్తానన్నావు నువ్వు ఇస్తానన్నప్పుడు నేను ఎందుకు కంటగా అని ఎవరు ఇస్తానన్నావు చిన్న కొడుకు నువ్వు వాళ్ళకి ఇస్తావు ఇప్పుడు ఎంతైనా చచ్చిపోతే అగ్గేవాళ్ళు పెట్టాలి అయ్యే చచ్చిపోతేనా కొడుకు అవ చచ్చిపోతే చిన్నోడిని ఇచ్చినాక నాకు అగ్గేవాళ్ళు పెడతారు నేను గుళ్ళేడు వేగుళ్ళగా నా కొడుకు పుష్కులు పుట్టినారు వాళ్ళు కొనసంతలుగా పెడతారు 7 కొడుకులు అంటే ఎంత కష్టపడి నేనే మొక్క కట్ట నాదేం లేదా ఓ ఈ బర్త్డే కాగితం వేసి పొరుతా అన్నాడు అందరూ పోతారు నీకోండు నీకు కథ ఇంకిద్దరు అనుమానం పేరు ఇంకా దానం ఇచ్చింది అయితే పెద్ద నిత్తం అంటావు పెద్ద నిత్తం అనుకో వచ్చిన అద్దు అట్లుండదు వాస్తు వాస్తే ఉంటుంది వాస్తవం అంతే అవసరం లేదు మరి ఇంకా నడిపోని ఊడి అంటే నీ కట్ట నా కట్ట ఏమి లేదు ఎవరో నువ్వా తెలుసా ఆపరేషన్ అనక సీరియస్కున్నది తెలుస్తుంది ఆ నొప్పులు తెస్తే నీకేమన్నా గిట్ల పడుతుంది అట్లా మరి మా ఆడవాళ్ళ గుణమే అట్లుంటది తమ్ముడు గొడ్డోడు మరి నీ మరదలు కొట్టుది నా 7 పిల్లలకి ఒక్కళ్ళు ఇచ్చిందనుకో
ఏదైనా యొక్క మరి మాత్రం అనగా ఒక్కనాడు కాకుండా ఒక్కనాడు నా కొడుకును ఒక దెబ్బే కొడుతుంది కన్నుల్లో ప్రాణం వెళ్ళిపోతుంది అంతైనా కానీ కొట్టులకు నీ ఇచ్చిందనుకో నా కొడుకు కూడా కొట్టుడు అవుతాడు వాళ్ళకు కూడా సంతానం కాదు అవసరం లేదు నేనెందుకు ఇస్తా అది ఎవరికి అండు ఎవరి పిండు ఎవరి సాట్ల పడ్డది దాని మీద మన్నవయ్య నా కొడుకులు నేనెందుకు ఇస్తా అమ్మవారు మాయలా మీద కూడా లేదు నా కొడుకులకు అన్నా నా కొడుకులు రాదుకొని పెద్ద చేసుకుంటా నాకు విద్య వచ్చి రాక ఎంతమంది అన్నగా నేను చక్కగా పోయి చెప్తా పో నువ్వు వచ్చే మాత్రాలు నా కొడుకులు వేసుకొని అవగారింటికి పోతా అవగారు గడ్డే కింద పొరగల్ల తీసుకొని పోయి నువ్వేమన్నా అంటే ఓడి తయారు సూట్ కేసులో పట్టదు ఆధార్ కార్డు రెడీ ఉన్నది ఎక్కడ కూడా సత్త చెరైతే ఆధార్ కార్డు నాకు నా పెద్ద కొడుకు అక్కడికి వస్తుంది ఆధార్ కార్డు ఇద్దరికి ఒకటేనా అది వంట దాకలే కొడుకు అది ఎన్నడు వంటలో అది బంద్ అవుతుంది నాదుడే రాజమైనంది రాదనుకున్నాడు ఇటువంటిదే కానీ మందలిచ్చిన దీని గుణం ఎటువంటిది నా కొడుకులు ఇస్తే పేరుంటుందా నా తమ్ముడే కనాల మనసులో అనుకున్నాడు తమ్ముని వేడిగా వచ్చిండే తమ్ముడా కానీ ఒక్క మాట తమ్మి ఏ మాట అన్నా ఇవాళ నా కడుపు కాశపడి ఏ కొడుకునిచ్చినా కనుక సాదుకుంటాను కాదు తమ్మి నాకు కూడా ఆలోచన వచ్చింది అగో ఇప్పటికప్పటికి అన్నరే అదైనా తప్పైనా తనతేనే మండాల కావులు నిండాల గడుచులు నిండాల పోయేకు దానం చెయ్యాలి కనుకనే కావులు నిండి గడుచులు నిండినాక అదిగో 10 మంది కనుకనే గుచ్చగల దానం చేస్తే తలుచుకుంటా పోతారా తమ్ముడా అన్ని కుప్పల గోడ తప్పితే కావులు నిండబాబు గడుచులు నిండబాబు ఎటులో గుడ్డిలో మన కడుపులో కొడుకన్నా బిడ్డల్లో పుట్టాలా బాబాని పిలవాలా అమ్మని పిలవాలా మన బ్రహ్మలు దూరం కావాలా పరాయి పిల్ల గాలి పెడితే పైగా ఉంచేటి బ్రహ్మలు తీయటం మన పక్కన అనుకోదు బాబాని పిలవదు అమ్మని పిలవదు తమ్ముడా ఎప్పటికల్లా తమ్ముడా ఉపవాసం అందు కనుక కొడుకులో బిడ్డ కనాలి నా కొడుకు నీకు సాదుకోనిచ్చినాక నీకే కోపం వచ్చి నా కొడుకు ఏదైనా చెడు పని చేయవచ్చు తప్పు మాట మాట్లాడవచ్చు కొట్టినప్పుడు అరే నువ్వు ఎంతైనా గుడ్డోనివి నువ్వు నాకు చిన్నబాబు అవుతూ అని నా కొడుకు వచ్చి నా ఇల్లు ఎత్తు అమ్మడానికి ఎప్పటి పెరుగులే కొడుకులాగా నువ్వు బాధపడకురా ఇయ్యాల వేరే మనం ఇద్దరం ఒకటే ఎవరితో ఏం కాదురా తమ్ముడా అనుకోని అన్నమైనమ్మ మహారాజు 7 నాగబళ్ళు 7 వైపళ్ళు 7 గాడి బళ్ళు కడుతుంటే వదిన మాయలమ్మి కడుపు కుమ్మరి మా ఉడికి నన్ను ఉడకబట్టే